పల్లె నిద్ర కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం. అరే ముఖ్యమంత్రి అలానే ఉప ముఖ్యమంత్రి కూడా అలానే. ముఖ్యమంత్రి గారి ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి. పోనీ ఇదేమన్నా కుప్పం నియోజకవర్గమా, సరే అక్కడ పెట్టరనుకోండి. ఇదేమన్నా హిందూపురం నియోజకవర్గమా, అసలు అక్కడ తలవరు. సో అవి కాదు కదా. ఒంగోలు జనసేన బలమైనటువంటి నియోజకవర్గం. మరి జనసేన మద్దతుతోనే ఇక్కడ ఒంగోలు ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి క్లియర్గా రిపోర్ట్ కానీ దానికి సంబంధించిన సామాజిక సమీకరణాల ఓటు బ్యాంకు ఆ పరిస్థితులు స్థితిగతులు అందరికీ తెలుసు. మరి కనీసం అక్కడ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి కదా. మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రోటోకాల్ ఉన్నప్పటికీ కూడా వెల్కమ్ బోర్డు చెప్పడానికి పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారిది ఒక్కటే చిన్నది ఏదో వెల్కమ్ బోర్డుకు ఒక ఫ్లెక్సీ కట్టినందుకు పిఠాపురం వర్మ అనేటువంటి మాజీ ఎమ్మెల్యే నానా యాగి చేసి పెద్ద గొడవే చేసి వారం రోజులు అదో పెద్ద పంచాయతీలాగా చేశాడు. వెంటనే ఆయన ప్రమోషన్ వచ్చింది, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యాడు, అది వేరే విషయం. మరి ఇక్కడేంటి పరిస్థితి అంటే ఒంగోలులో జనసేన లేదా? ఒంగోలులో జన సైనికులు వారి పరిస్థితి దారుణం అయిపోయిందా? సో మరి ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టలేదు? సో ఇక్కడ ఈ అంశం నిజంగా ఇది చాలా సీరియస్ అంశం అనమాట. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఫోటో పక్కన ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది జన సైనికులు వారు భావిస్తున్నారు, వారే ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈరోజు మొత్తం ఇదే ఫోటో. అసలు ఇదేంటి, ఇది పల్లె నిద్ర అని ప్రభుత్వ కార్యక్రమం పెడతా ముఖ్యమంత్రి గారి పక్కన చిన్న ఫోటో కూడా ఉప ముఖ్యమంత్రి గారి, అందులో ఒంగోలు బలమైన ఓట్ బ్యాంక్, జనసేన ఓట్ బ్యాంకు. మరి కనీసం అక్కడ కనీస గౌరవం లేదా ఉప ముఖ్యమంత్రికి? కనీస మర్యాద లేదా? అరే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా. మీకు మర్యాద ఇస్తున్నాం, మీరు మాకు తిరిగి మర్యాద ఇవ్వాలి కదా.